ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే, టొమాటో పరిస్థితి అదే, చీనికాయల పరిస్థితి అదే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా అంటే లేదు. ఒక స్టేట్మెంట్ తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తాడు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా నాయన అంటే రేట్లు ఉన్నాయంటాడు, అన్నీ బాగున్నాయంటాడు, అందరు కేరింతలు కొడుతున్నారంటాడు, ఫస్ట్ ఒప్పుకోడు. చివరికి ఇంకా ఒప్పుకోక తప్పదు అని అనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రం తూతురు మంత్రంగా మోసం చేస్తూ ఇస్తారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లు ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆయన ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్దగా దాన్ని చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు, జరిగిపోయింది, చేసేసినాడు, మొత్తం రైతులందరికీ చేరిపోయింది అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేస్తారు, కొట్టేస్తారు. అంత తూతూ మంత్రమే. ఏ రైతుకు మన సమస్యలు తీరవు. మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరికి ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడనే, ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్రే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే బీపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్ని తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంతుందో క్వింటాలు కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయలు, 9000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000. చినికాయల రేటు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇట్లా కాంపిటీషన్ క్రియేట్ చేసేది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం 3,000 కోట్ల. ఈరోజు పరిస్థితి ఏందనంటే ఆర్బీకేలు గాలికి వదిలేసినారు. ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు.
పంట నష్టం వస్తే అదే సీజన్, ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది, ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు. మేం క్రమం తప్పకుండా రైతు భరోసా మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇయ్యాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కి 5,000 ఇచ్చినారు. అంటే 40,000కి 5,000 ఇచ్చినారు. రైతుల పరిస్థితి ఇది. అది కూడా సుమారుగా 7 లక్షల మంది రైతు కుటుంబాలను తగ్గించి మేము ఇస్తా ఉన్న నెంబర్ కన్నా. నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతాను. ఇవన్నీ మా గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి కాబట్టి రైతులు తమ గుండెల మీద తాము చేతులు వేసుకుని నిర్భయంగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్న పరిస్థితులకు కారణాలు ఇవన్నీ కారణాలే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిత్తశుద్ధి లేదు, తాపత్రయం లేదు ఈ మనిషికి. ప్రతిదీ స్కామే, ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. పబ్లిక్ హెల్త్ సెక్టర్. పబ్లిక్ హెల్త్ సెక్టర్ను కూడా నిజంగా ఎంత దారుణంగా ఈ పెద్ద మనిషి దెబ్బతీస్తా ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలతో సహా నేను చెప్తాను. సంపద సృష్టిస్తాను అని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ప్రజల ఆస్తులను చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముతా ఉన్నాడు, స్కాములు చేస్తూ. సంపద సృష్టించడము అని అంటే ఆయన సొంత సంపద సృష్టించడం మాత్రమే సంపద సృష్టించడం అనుకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తులను చెనిక్కాయలకు బెల్లాలకు అమ్ముతున్నాడు. కమిషన్లకు అట్లా లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి.